మానేసినా కొడుతున్నాడా? ఇప్పుడు మానేసావు పని? మానేసినాము, 2 నెలలు అవుతుంది మానేసి. అక్క చెల్లెళ్ళ ఇంటికి పోవద్దంటాడు, అమ్మ వాళ్ళ ఇంటికి పోవద్దంటాడు. మీ నాన్న అప్పుడు మేమ్మ పని మానేసిందంటగా, అయినా కొడుతున్నాడంటగా. అడిగావు మరి అయినా ఎందుకు కొడుతున్నావు అని? మమ్మీ చెప్పకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయింది. హాస్పిటల్కి పోతా అన్నది, ఆటే పోయింది. హాస్పిటల్కి వెళ్ళి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయింది. రాలాయిక ఎందుకు వెళ్ళావట? కోపం వచ్చి వెళ్ళిపోయినా సార్. మరి నీ తప్పులు కూడా ఉన్నాయిగా నాన్న. సరే హాస్పిటల్కి వెళ్తాను అన్నావు, చెప్పకుండా మరి పుట్టింటికి వెళ్ళావు. మరి నీవేనా మీ ఆయనకి మరి కోపం వస్తుంది కదా నాన్న? పుట్టిండని వెళ్ళిపోయాను. ఇక హాస్పిటల్ ఎందుకు చెప్పావు మరి? పడ్డా సార్ ఇక్కడ బాగా. కాదు నాన్న, హాస్పిటల్ అని అబద్ధం ఎందుకు చెప్పావు? హాస్పిటల్ పోదా ఈమెను కూడా రమ్మంటే రానన్నది. కాదు, నువ్వేం చెప్పాలంటే నువ్వు నిజాయితీ కూడా తలుచుకుంటే, నువ్వు నన్ను కొడుతున్నావు, నేను ఉండను చెప్పిన. ఇక నా దెబ్బ తేలింది, మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నా అని చెప్పావు మీ ఆయనకి? చెప్పిన ఉండంటే ఆ పోయే రోజు ఉన్నాడు పోవద్దని, మళ్ళీ తెల్లారు పోయినా. ఏనన్నా? డాడీ పనికి వెళ్ళిండు. డాడీ పనికి వెళ్ళాడు, మేము చెప్పకుండా వెళ్ళింది, అంతేనా? ఈమె కూడా సార్ మా మరిదోళ్ళ ఇంట్లోనే ఉంటుంది, నేను ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో ఉండదు అసలు. మీ మరిదంటే మీ ఆయన తమ్ముడా? మీ ఆయన తమ్ముడు ఆ ఇంట్లో ఉంటారు. పక్కన ఉంటారు, ఎప్పుడు ఆనే ఉంటది, ఆనే వండుకుంటది. ఎవరు? ఈమె వాళ్ళ మాటనే వింటది. ఈ అమ్మాయ ఏ పడుకుంటే నీకే? నువ్వు ఎందుకమ్మా ఆడ పడుకుంటావు వెళ్ళి? భయం వేసి. గొడవకేనా? విన్నావుగా, మీరు కొట్టుకుంటుంటే, మీరు తిట్టుకుంటుంటే, మీరు అరుచుకుంటా ఉంటే, మీరు బూతులు తిట్టుకుంటా ఉంటే భయం వేసి ఆ ఇంటికి వెళ్ళిపోతుందంట. అడుగు, అంతేనా? అంతే. అడుగు మరి ఇంకేడుగుతావు? చూసేటోళ్ళే అనుకుంటారు సార్, తల్లి పట్టించుకుంటలేదు అన్నారు అనుకోరా? మరి ఆమె అనుకుంటది, కూతురు పెట్టుకొని ఇద్దరు తిట్టుకున్నారంటే ఆమె ఏమనుకుంటుంది? ఆలోచించావు మరి నువ్వు పెద్ద పెద్దగా అరుచుకున్నావు, నువ్వు కూడా కలపడతా ఉంటావు అప్పుడప్పుడు. ఇవన్నీ చూస్తుంది ఆమె, భయం పొడపడి ఆమెను కూడా కొడతారేమోనని, అందుకని భయంతో ఆడికెళ్ళి ఉంటుంది. ఈ పిల్లకి అవి తెలియవు. నేను పోయి ఇంటి పడుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అవి తెలియవు. వాళ్ళ ఇంటికి పోవద్దు సార్, వాళ్ళకి నాకు మాటలు లేనప్పుడు వాళ్ళ ఇంటికి పోవద్దు. మేమతో నాతో మాట్లాడరు కదా, నాతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది, మరి నాతో ఉంటే నాకు సంతోషం ఉంటుంది కదా అన్నావు. దానికి ఏం చెప్తావు సమాధానం? ఉంటా, ఇంట్లోనే ఉంటా. ఇంకెళ్ళవుగా? గ్యారెంటీ అప్పుడప్పుడు వెళ్తా. అప్పుడప్పుడు మరి నీ ఎగిరెట్టు ఉంటుంది, నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు కదా పుట్టింటికి. నాకు కోపం వచ్చి కొడదనే పోతాను కదా. కోపం వచ్చి కొట్టేప్పుడు ఈ అమ్మాయి ఏం కావాలి మరి? ఇప్పుడు మరి ఆమె కూడా నాతో వస్తాయి. మరి స్కూల్కి వెళ్ళొద్దు? అప్పుడు పాట తెలుసుగా, తేనె మనసుల్లో పాట. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేవి తెల్లడిల్లే ప్రేమ లేని కానలో అంటే తెలుసా నీకు? 3 పిల్లలు కొట్టుకుంటే పిల్లలకి ఏ దిక్కు ఉండదంట. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,